ఈరోజు ఎపిసోడ్‌లో నవదీప్ చేసిన ఓవర్ యాక్షన్ మాట్లాడిన మాటలైతే నాకస్సలు నచ్చలేదు. జస్ట్ తన ఒపీనియన్ చెప్పింది శ్రీజ. అంత మాత్రాన అంత రూడ్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదు. జస్ట్ తనకి కూల్‌గా అయినా చెప్పొచ్చు. కానీ ఎప్పుడు ఫన్‌గా మాట్లాడి, ఫన్ చేసే నవదీప్ ఇంత హార్ష్‌గా మాట్లాడాడా అనేది నాకు కొంచెం షాక్ అయిపోయా. ఎందుకింత హార్ష్‌గా మాట్లాడాడు అని. యాక్చువల్లీ అక్కడ శ్రీజ చెప్పిందైతే కరెక్ట్ పాయింటే. వాలిడ్ పాయింటే. వీళ్ళే అడిగారు. ఎవరికైనా అన్‌ఫెయిర్‌గా అనిపిచ్చిందా? అనిపిస్తే చెప్పండి అన్నప్పుడు తను హ్యాండ్ రైజ్ చేసింది. యెస్. ఏదైనా తప్పు జరిగితే, తప్పు జరిగింది, నాకు అన్‌ఫెయిర్ అనిపిచ్చిందని చెప్పడం అయితే కరెక్ట్ పాయింట్. ఎప్పుడైనా తప్పు జరిగినప్పుడు తప్పు జరిగింది అని చెప్పి స్టాండ్ తీసుకోవడం ఒక మంచి క్వాలిటీ. కానీ శ్రీజాని ఎందుకు అంత హార్ష్‌గా మాట్లాడారు? ఎందుకంటే తను ఓన్లీ ఒక కామనర్ అనా? అంటే మేము జడ్జెస్ ఏమైనా అనొచ్చు. వీళ్ళు జస్ట్ కామనర్స్ కాబట్టి ఏమైనా అనొచ్చు అని అలా మాట్లాడారా? అలా బిహేవ్ చేశారా అనైతే నాకు అనిపిచ్చింది. ఓకే. మాట్లాడుకుందాం వీటన్నిటి గురించి. ఈరోజు ఎపిసోడ్ అయితే డేర్ ఆర్ డై. ఎవరైతే హోల్డ్‌లో ఉన్నారో ఆ కంటెస్టెంట్స్ అందరికీ డేర్ ఇస్తారనమాట. ఎవరైతే డేర్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తారో వాళ్ళు గోల్డెన్ చైర్‌కెళ్ళిపోతారు. అంటే 15లోకెళ్ళిపోతారు. ఎవరైతే టాస్క్ ఒప్పుకొని డేర్ ఒప్పుకొని మధ్యలో వదిలేసి మధ్యలో వదిలేసారనుకోండి, వాళ్ళు డైరెక్ట్‌గా ఎలిమినేట్ అయిపోతారు. అలా కాకుండా డేర్ ఓడిపోతే వాళ్ళు డేంజర్ జోన్‌కెళ్తారనమాట. సో, ఇది ఈరోజు కాన్సెప్ట్ అయితే. ఫస్ట్ డేర్ అయితే ఇచ్చేస్తారు. ఫస్ట్ ఎవరిని పిలుస్తారంటే హరీష్‌ని పిలుస్తారు. అదే మన మన మాస్క్ మ్యాన్ ఉన్నాడు గదా! ఆయన్ని పిలుస్తారనమాట. అపోనెంట్‌ని సెలెక్ట్ చేసుకోమని చెప్తే ఆయన ఒక పేరు చెప్తాడు. జడ్జెస్ అయితే మాకు ఆ పేరు నచ్చలేదు. మేమే ఒకళ్ళని ఇస్తామని చెప్పి సాయి కృష్ణని పిలుస్తారు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు ఎవరెవరికి పెట్టాలని చెప్పి. మళ్ళీ ఏదో ఫార్మాలిటీగా అడిగినట్టున్నారు. ఓకే. ఇద్దరు స్టేజ్ మీదకొచ్చినాక ఒక రెడ్ క్లాత్ అయితే కప్పేసి ఒక ఐటెమ్ తీసుకొస్తారనమాట. ఇంత చిన్న ఐటెమ్ ఏమై ఉంటది అని చెప్పి కాసేపు సస్పెన్స్ పెడతాడు. పెట్టినాక ఈ ఐటెమ్‌తో ఫేస్‌లో వన్ సైడ్ మొత్తం షేవ్ చేసేసుకోవాలని చెప్తాడు. చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. వామ్మో! అనుకోని. ఓకే. ఈ డేర్‌కి ఇంకొంచెం ఎక్స్‌టెండ్ చేద్దాము. షేవ్ చేస్తారు గదా! ఫేసు. ఆ ఫేస్‌తోనే షో ఎండ్ దాకా ఉండాలి. అంటే 'బిగ్ బాస్' షో హౌస్‌లోకెళ్ళాక కూడా మొత్తం ఎంటైర్ షో ఎండ్ దాకా అలానే ఉండాలి. అలానే చేయాలి అని చెప్తారు. చెప్పగానే షాక్ అయిపోతారు. మాస్క్ మ్యాన్ మాత్రం ఓకే అన్నట్టు అనుకుంటాడు. ఇంకా ఫస్ట్ ఎవరు తీసుకొని డేర్ చేస్తారో ఎందుకంటే ఒక ఐటమే కాబట్టి ఫస్ట్ ఎవరు తీసుకుంటారో వాళ్ళే డేర్ చేయగలుగుతారు. సో, క్లాత్ తీసేయగానే మన మాస్క్ మ్యాన్ ఫాస్ట్‌గా వచ్చేసి పట్టేసుకుంటాడు. ట్రిమ్మర్ పట్టేసుకొని అసలేం ఆలోచించడు. ఏంటి ఇప్పుడు చేయమంటారా? ఎలా చేయమంటారా? అసలేం ఆలోచించడు. ఇలా పట్టేసుకుంటాడు. వెంటనే తీసేస్తాడు. అసలు ఎంత ఇంప్రెసివ్‌గా అనిపించిందంటే, అసలు తనింకా రెండో థాట్ అనేదే లేదనమాట. ఓకే. నాకు ఈ డేర్ ఇచ్చారు. నేను చేసి తీరాల్సిందే అన్నట్టు అనిపించింది. వెంటనే మొత్తం షేవ్ చేసేసుకుంటాడు. వన్ సైడ్ మొత్తం షేవ్ చేసేసుకొని, యెస్ నేను ఈ డేర్ కంప్లీట్ చేశా అనైతే చూపిస్తాడు. అందరూ ఇంప్రెస్ అయిపోయారు. అంటే ఈయన ఏదైనా చేయగలుగుతాడు హౌస్‌లోకి వెళ్ళాక. ఇంకా ముందు వెనక అసలేం ఆలోచించడు. అంత డేరింగ్‌గా ఉన్నాడు అనైతే నాకనిపిచ్చింది. ఇంకా శ్రీముఖి అడుగుతదనమాట. మరి మీ వైఫ్ చూస్తే ఏమంటది? ఇవన్నీ మనకెందుకు అనంటే ఏం చెప్తారు అంటే, ఈ హాఫ్ భాగం నా వైఫ్ అయితే, ఈ హాఫ్ భాగం నేను అని చెప్తాడు. అది కూడా చాలా ఇంప్రెసివ్‌గా అనిపిచ్చింది. అంటే తను ఫస్ట్ చెప్పిన అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్‌లో చెప్పిన దానికి, ఇప్పుడు చెప్పిన దానికి కొంచెం అనిపిచ్చింది. అంటే ఓకే. తన వైఫ్‌కి తను ఇంపార్టెన్స్ ఇస్తాడు. అప్పుడు బిందు మాధవ్‌కి బ్యాడ్ అనిపిచ్చింది గదా! సో, ఇప్పుడు ఆ ఒపీనియన్ పోయుంటదనుకుంటున్నా నేనైతే. కొంచెం ఇంప్రెసివ్‌గా అనిపిచ్చింది. అండ్ తను చాలా డేరింగ్ ఏదైనా ఇలాంటి పర్సన్ హౌస్‌లో ఉంటే వేరే లెవెల్‌లో ఉంటది. నెక్స్ట్ డేర్ వచ్చేసి శ్రీముఖి ఇస్తది. మీ బాడీలో ఒక పార్ట్ మోడిఫై చేసుకోవాల్సొస్తది. లైఫ్ లాంగ్ అది ఉంటది మీతో పాటని చెప్తది. నేను గూడా షాకయ్యా. ఏమై ఉంటదా అని నేను గూడా భయపడ్డాననమాట. అక్కడ ఉన్నోళ్ళు గూడా భయపడ్డారు. ఓకే. ఇద్దరినైతే సెలెక్ట్ చేసిద్ది. ఊర్మిళ అండ్ శ్రీజ అనమాట. ఊర్మిళని ఎందుకు సెలెక్ట్ చేశారు అనిపించిందంటే నాకు ఫస్ట్ ఎపిసోడ్‌లో ప్యాడ్ రాసుకోమంటే చాలా నాజూగ్గా అలా రాసుకుంటది గదా! సో, ఇప్పుడైనా సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడైనా తను కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టిద్దా టాస్క్ కోసం అని చెక్ చేయడానికి తనని పిలిచారేమో అనిపించింది. తనతో పాటు శ్రీజాని కూడా పిలిచారు. పిలిచాక వాళ్ళకిచ్చిన డేర్ ఏంటంటే ఫోర్ హెడ్ మీద ఐ యామ్ ఏ లూజర్ అని వేయించుకోవాలి టాటూ అని చెప్తారనమాట. చెప్పగానే ఫోర్ హెడ్ మీదే వేయించుకోవాలని చెప్తది.
చెప్పగానే ఊర్మిళ ఏమో నో నేనైతే చేయను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ లూజర్ అని చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి నేను చేయనని చెప్పగానే ఓకే అయితే నువ్వు డేంజర్ జోన్కి వెళ్ళిపోయావు అని చెప్తారు. ఓకే అని చెప్పి డేంజర్ జోన్కి వెళ్ళిపోతుంది. శ్రీజాకి చెప్తారు, ఓకే మరి నువ్వు వేయించుకుంటావా ఫోర్ హెడ్ మీద అంటే ఎస్ అంటది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫోర్ హెడ్ మీద కాదు వేయించుకోవాల్సింది, హ్యాండ్ మీద ఐ లవ్ బిగ్ బాస్ అని వేయించుకోవాలి అని చెప్తుంది. ఓకే నాకు ఓకే, ఎక్కడేసినా ఓకే, ఫోర్ హెడ్ మీద అయినా నాకు ఓకే, హ్యాండ్ మీద అయినా ఓకే, నేను దేనికైనా రెడీ అని అయితే చెప్తుంది. ఇక్కడైతే తన డేరింగ్ బాగా నచ్చింది. అంటే తనకు తెలుసు ఫోర్ హెడ్ మీద వేయరని తెలుసు, కానీ నాకు ఏదైనా ఓకే అనుకునే తత్వం అయితే బాగా నచ్చింది. ఓకే టాటూ అయితే వేస్తారనమాట హ్యాండ్ మీద. హ్యాండ్ మీద వేసినాక శ్రీముఖి అడుగుతుంది, ఇప్పుడు మరి టాటూ వేశారు, ఇప్పుడు నువ్వు ఈ షోలో నుంచి అగ్ని పరీక్ష షోలో నుంచి ఎలిమినేట్ అయిపోతే మరి నువ్వు హౌస్కి వెళ్ళవు కదా, అప్పుడు మరి నీకు ఓకేనా అంటే ఎస్ నాకు మెమరీలా ఉంటుంది, అందరికీ ఈ ఛాన్స్ రాదు కదా, నాకు ఎప్పటికీ ఈ షోలోకి వెళ్ళాను అని ఒక మెమరీలా ఉంటుంది, నాకు ఓకే అంటది. అభిజిత్ అయితే ఎవరు నీకు ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదండి, నువ్వు చాలా స్ట్రాంగ్ గర్ల్ అని అయితే చెప్తాడు. అవును చాలా స్ట్రాంగ్ అనిపించింది, ఎందుకంటే అంత డేరింగ్గా ఉంది ఆ పిల్ల, పేరులో ఉన్న దమ్ము తనలో కూడా ఉంది అనిపించింది. ఇక బిందు కూడా నువ్వు అన్నిటికీ ఫోర్ హెడ్ మీద కూడా నువ్వు సిద్ధమయ్యావంటే నువ్వు ఎంత సీరియస్గా తీసుకున్నావు బిగ్ బాస్ని అని అయితే బిందు కూడా అంటది. సో తను గోల్డెన్ చైర్కి అయితే వెళ్ళిపోయిందనమాట. 15లోకి సెలెక్ట్ అయిపోయింది శ్రీజ అయితే. నెక్స్ట్ డే వచ్చేసి అభిజిత్ ఇస్తాడనమాట. పవన్ దగ్గరకు వచ్చి నువ్వు బిగ్ బాస్లో ఫుడ్ బాగుంటుంది అని అడిగావు కదా అంటాడు. అవును అనగానే సరే రా నువ్వు అంటాడు. అనగానే ఓకే అర్థమైపోయింది మనకి నెక్స్ట్ డే ఫుడ్ గురించేమో అని. తనకు కూడా అర్థమైందేమో అనిపించింది నాకు. ఇక స్టేజ్ మీదకి వచ్చాక నీ అపోనెంట్స్ని సెలెక్ట్ చేసుకో అంటే అబుని సెలెక్ట్ చేసుకుంటాడు. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ కొంచెం తెలివిగా ఆలోచించి ఉంటాడు. అబు అయితే ఒక ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు, తను ఒక మోడల్, ఒక టైప్ ఫుడ్డే డైటే మెయింటైన్ చేస్తుంటాడు, ఒక టైప్ డైటే తింటుంటాడు, కాబట్టి ఫుడ్ ఛాలెంజ్ చేయలేడేమో అని ఏమైనా పిలిచాడేమో అనుకుంటున్నాను నేనైతే. ఓకే ఇద్దరు వచ్చినాక ఇద్దరు వెయిట్ చెక్ చేస్తారు. చెక్ చేశాక ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ ఉంటారు, 71 బట్ గ్రామ్స్ వచ్చేసి ఒకళ్ళు 30 ఉంటారు, 71.30 గ్రామ్స్ ఉంటారు. అబు వచ్చేసి 71.75 అలా ఉంటాడనమాట. అయితే ఇక టాస్క్ ఏంటంటే ఫుడ్ తీసుకొచ్చేస్తారు, 10 మినిట్స్లో 1 kg పెరగాలి అనేది చెప్తారు. 10 మినిట్స్లో 1 kgయా, ఓ మై గాడ్ అనుకున్నాను నేనైతే. ఓకే 10 మినిట్స్ టైమర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫుడ్ తినడం అయితే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినాక 10 మినిట్స్ అయిపోతుంది. అయిపోయినాక మళ్ళీ వీళ్ళ వెయిట్స్ చెక్ చేస్తారు. పవన్ అయితే 1 kg పెరుగుతాడు, అబు అయితే 750 గ్రామ్స్ మాత్రమే పెరుగుతాడు. సో అబు అయితే డేంజర్ జోన్కి వెళ్ళిపోతాడు, పవన్ అయితే గోల్డెన్ చైర్లోకి వెళ్ళిపోతాడు. పవన్ చూడ్డానికి సైలెంట్గా అమాయకంగా ఉన్న మంచి తెలివిగా ఆలోచిస్తున్నాడు అనిపించింది. ఇక నెక్స్ట్ డేర్ వచ్చేసి బెలూన్ టాస్క్ ఇస్తారనమాట, బెలూన్ డేర్. ఇక్కడ డాలియాని ప్రియాని పిలుస్తారు. ఇక్కడ బెలూన్ ఏంటంటే నడుముకు కడతారు, ఒకళ్ళ బెలూన్ ఒకళ్ళు పగలగొట్టాలి. ఇక్కడ ఇంకొకటి ఏమి ఇచ్చారంటే ఈజీగా పగలగొట్టేయచ్చు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి పెట్టుకొని ఓన్లీ రైట్ హ్యాండ్తోనే పగలగొట్టాలని చెప్తారు. లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పెట్టుకోవాలి, ఇంకా దాన్ని కదల్చకూడదు, ఓన్లీ రైట్ హ్యాండ్తోనే ఆడాలని చెప్తారు. ఈ డేర్ వచ్చేసి బెస్ట్ ఆఫ్ 3 అని చెప్తారు. ఎవరు ఎక్కువ సార్లు విన్ అవుతారో వాళ్ళే గోల్డెన్ చైర్కి వెళ్తారు అని అయితే చెప్తారు. ఫస్ట్ ఛాన్స్లో వచ్చేసి ప్రియా విన్ అవుతుంది, సెకండ్ ఛాన్స్లో డాలియా విన్ అవుతుంది, థర్డ్ ఛాన్స్ వచ్చేసి ప్రియా ఏం చేసిద్దంటే మేబీ కంగారులో జరుగుండొచ్చు, పగలగొట్టేటప్పుడు మనకు తెలియకుండానే జరుగుండొచ్చు, తను లెఫ్ట్ హ్యాండ్ కూడా యూజ్ చేస్తుంది. అక్కడ మనకు రూల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ వెనక్కే ఉంచాలి, కానీ తను ఏం చేస్తుందంటే లెఫ్ట్ హ్యాండ్తో తనని ఆపేసి డాలియాని ఆపేసి రైట్ హ్యాండ్తో బెలూన్ అయితే పగలగొడుతుంది అనమాట. సో డాలియాకి ఏమవుతుంది, తను ఆపేసింది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో తను మూవ్ అవ్వలేకపోతుంది. అది తనకు కూడా అర్థం కాల ఆ విషయం అయితే, ఇప్పుడు చూసుకున్నాక అర్థమై ఉండొచ్చు. ఎందుకు నువ్వు నీ ఫిట్నెస్ అంతా ఏమైపోయింది అని చెప్పి డేర్ అయిపోయినాక శ్రీముఖి అడిగితే లేదు నేను పుల్ చేయలేకపోయాను, అది పక్కకి వెళ్ళిపోయింది అన్నట్టు చెప్తుంది. ఎందుకంటే తనకు కూడా అర్థం కాలేదు అక్కడ ఏం జరిగిందో. కానీ అక్కడ ఏం జరిగిందంటే తను లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని రైట్ హ్యాండ్తో పగలగొడుతుంది అనమాట. అక్కడ మరి జడ్జెస్ చూడలేదు, అది అయితే అన్ఫేరే కదా, మరి వాళ్ళు చెప్పిన రూల్స్ అయితే ఫాలో అవ్వలేదు కదా. కానీ జడ్జెస్ తనని పాస్ చేసేసి గోల్డెన్ చైర్ అయితే ఇచ్చేస్తారు.
మరెందుకు మళ్ళీ చెక్ చేసుకోలేదు? ఇక్కడ శ్రీజ అన్‌ఫెయిర్ అయింది అని చెప్తే అంత అరిచారు గదా! మరిక్కడ అన్‌ఫెయిర్ అయింది గదా! ఇక్కడెందుకు మాట్లాడట్లేదు? వందల ఎపిసోడ్‌లు చేశారు. వందల టాస్కులిచ్చారు అని 'బిగ్ బాస్' అనైతే చెప్పారు. మరిక్కడ చూసుకోవాలి గదా! అన్ని టాస్కులు చేసినప్పుడు అంటే అంత చిన్న మిస్టేక్ గూడా మీరు చూసుకోలేకపోయారా? మీకు అలానే అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి నాకు. ఓకే. నెక్స్ట్ డేర్ వచ్చేసి షాకీబ్‌కి, కల్కికి అనమాట. షాకీబ్‌ని పిలుస్తారు ఫస్టు. "నువ్వు ఒక అపోనెంట్‌ని సెలెక్ట్ చేసుకో" అంటే కల్కి అని చెప్తాడు. ఎందుకు అని అంటే, ఓకే నా ముందు కూర్చుంది సేమ్ వైబ్ మ్యాచ్ అయింది అన్నట్టు చెప్తాడనమాట. ఓకే. వీళ్ళిద్దరికీ టాస్క్ ఏంటంటే, ముందైతే మీ ఇద్దరిలో ఒకళ్ళు స్టూడియో బయటికెళ్ళిపోండి అని చెప్తారు. ఎందుకంటే ఇద్దరికీ ఒకేసారి చెప్తే సేమ్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి ఒకళ్ళని బయటికెళ్ళండి అని చెప్తే షాకీబ్ బయటికెళ్తాడు. కల్కి ఉంటది. కల్కికి ఏం చెప్తారంటే, నీ సర్కిల్‌లో ఎవరికైనా ఫోన్ చేసి నాకు అర్జెంట్‌గా మనీ కావాలి. మనీ కావాలి. నువ్వైతే ఇలా షోలో ఉన్నా అని కానీ ఇదేం చెప్పకూడదు. నీకు మనీ కావాలి. ఎవరైతే మీ ఇద్దరిలో ఎక్కువ అమౌంట్ తెచ్చుకోగలుగుతారో వాళ్ళే విన్ అవుతారు అని క్లియర్‌గా చెప్తది. చెప్తే ఓకే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తది. ఫోన్ చేసి నాకు 90,000 కావాలి అని అడుగుతది. అడిగితే లేవు నా దగ్గర 25 ఉన్నాయి. నేను ఎవరినన్నా అడిగి వేయిస్తానంటే, నాకు అర్జెంట్ నువ్వెవరినన్నా అడిగి వేయించు. నువ్వు నాకు 5 మినిట్స్‌లో వెయ్యాలి అనేది చెప్తది. అంటే ఓకే. ఓకే. నాకు టైం ఇవ్వు అని చెప్తాడు. ఒక 5 మినిట్స్ అయ్యాక మళ్ళీ ఫోన్ చేసిద్ది. మళ్ళీ ఫోన్ చేస్తే లేదు ఇంకా నాకు అందలేదు. నేను ఒక 5 మినిట్స్ టైం ఇవ్వు వేస్తానని చెప్తాడు. చెప్తే ఇంకా శ్రీముఖి ఏమంటదంటే, ఓకే. ఈ 5 మినిట్స్ లోపు నువ్వు కూర్చో. ఈలోపు షాకీబ్‌ని పిలుస్తాను. తనకు కూడా డేర్ ఇస్తానని చెప్తది. షాకీబ్‌ని పిలిచిద్ది. పిలిచాక తనకి ఏం చెప్తారంటే, తనకి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంటే, నువ్వు నీ సర్కిల్‌లో ఫోన్ చేసి వీలైనంత మనీని నువ్వు వేయించుకోవాలి నీ ఫోన్‌లో. ఇలా షోలో ఉన్నానని గాని ఇవేం చెప్పకూడదు. వీలైనంత మనీ అని చెప్తారంతే. అంతేగాని మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మనీ వస్తే వాళ్ళు విన్ అయితారు, వాళ్ళు గోల్డెన్ చైర్‌కెళ్తారు అనైతే చెప్పలా ఇక్కడ. వీలైనంత మనీ అంటే ఎవరైనా ఏమనుకుంటారు? మనీ వేయించుకోవాలేమో అనుకుంటారు. అంతేగాని ఓకే. తనకన్నా నేను ఎక్కువ వేయించుకోవాలి అనైతే ఐడియా అయితే రాదు. ఎవరికీ రాదు. సో, తనకు కూడా రాలా. తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి నాకు 10,000 కావాలి అని అడుగుతాడు. అడగగానే వీళ్ళందరూ షాక్ అవుతారు. ఆ అమ్మాయి ఏమో 90,000 అడిగింది. తిను ఓన్లీ 10,000నే అని చెప్పి షాక్ అవుతారు. షాక్ అయితే శ్రీముఖి అడుగుద్ది. "నువ్వెందుకు 10,000నే అడిగావు? తను నీకన్నా ఎక్కువ అడుగుండొచ్చు కదా!" అంటే ఓకే. ఆలోచిస్తాడనమాట. తను నీకన్నా ఎంత ఎక్కువ అడుగుండొచ్చు అని అనుకుంటున్నావు అంటాడు. 30,000 అడిగిందేమో అని అంటాడనమాట. దీనికి అర్థం కాలేదన్న విషయం వీళ్ళకి అర్థమయ్యి, ఓకే. నీకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తున్నాము. ఈసారి నవదీప్ చెప్తాడు. మాక్సిమం అమౌంట్ ఏయించుకోవాలి నువ్వు. ఇప్పుడు కూడా చెప్పరాళ్ళు. ఇది ఎవరికి ఎక్కువ అమౌంట్ ఉంటే వాళ్ళు విన్ అని ఇప్పుడు కూడా చెప్పలేదు. మాక్సిమం అమౌంట్ వేయించుకోవాలని చెప్తారు. నాకైతే క్లారిటీగా చెప్పినట్టు నాకైతే అనిపించలా. తనేం చేస్తాడంటే వాళ్ళ సిస్టర్‌కి ఫోన్ చేసి, నీ దానిలో ఎంత మనీ ఉంటే అంత మనీ నా దానిలో వేసేయి అని చెప్పగానే వేసేస్తది. ఇక్కడ ఏమవుతదంటే తినకి 50,000 ఒకసారి, స్టార్టింగ్ 10,000 ఒకసారి పడతది. తనకేంటంటే ఒకసారి 50,000 అదే కల్కికి ఒకసారి 50,000 ఒకసారి 40,000 పడతదనమాట. అంటే తనకి 90,000 పడతది. తినకి 60,000 పడతది. సో, ఆబ్వియస్లీ కల్కికే ఎక్కువ అమౌంట్ పడింది కాబట్టి తనే గోల్డెన్ చైర్‌కెళ్ళిపోతది. ఇద్దరిలో ఎక్కువ విన్ అయింది కల్కియే కాబట్టి తను విన్ అవుతదని శ్రీముఖి చెప్తది. చెప్పగానే షాకీబ్ అంటాడు, మరి ఇది నాకు ముందే చెప్పలేదు కదా! తను ఎలా గెస్ చేసింది ఇంత అమౌంట్ అని అంటాడు. అంటే లేదు మేము తనకేం చెప్పలేదు. నీకెలా చెప్పామో అలాగే చెప్పాము అని అంటది. అంటే అని మీకిక్కడ ఉన్నోళ్ళకి ఎవరికన్నా అన్‌ఫెయిర్‌గా అనిపించిందా అనంగానే శ్రీజ హ్యాండ్ రైజ్ చేస్తదనమాట. సరే నువ్వు కూర్చో అని చెప్తది. షాకీబ్‌ని అయితే డేంజర్ జోన్‌కి అయితే పంపించేశారు. అయితే నవదీప్ పిలుస్తాడు. షాకీబ్‌ని, శ్రీజాని స్టేజ్ మీదకి పిలవండి. ఎందుకంటే వీళ్ళిద్దరూ డౌట్ పడ్డారు కాబట్టి స్టేజ్ మీదకి పిలవండి అని చెప్తారు. చెప్తే షాకీబ్‌ని అడుగుతాడు. నీకు అన్‌ఫెయిర్‌గా అనిపించిందా? లేదా నువ్వు కన్‌ఫ్యూజ్ అయ్యావా? అంటే నేను కన్‌ఫ్యూజ్ అయ్యానని చెప్తాడు. సరే నువ్వు వెళ్ళిపో అంటాడు. శ్రీజాని అడుగుతారు. నీకు అన్‌ఫెయిర్‌గా ఉందని చెప్పావు. ఎక్కడ నీకు అన్‌ఫెయిర్‌గా ఉందనిపించింది అని అడుగుతారు. అడిగితే అవును మీరు ఫస్ట్ కల్కికి చెప్పినప్పుడు ఎవరు ఎక్కువ అమౌంట్ తీసుకుంటారో వాళ్ళే విన్ అవుతారని చెప్పారు. కానీ షాకీబ్ విషయంలో మీరు అలా చెప్పలేదు అంటది. యాక్చువల్లీ తను చెప్పింది కరెక్టే. నిజంగా అలానే జరిగింది. మరి మిగతా వాళ్ళు అబ్జర్వ్ చేయలేదో ఏమో గానీ
అలానే జరిగింది. అప్పుడు నవదీప్ అంటాడు, "అవును తను కన్‌ఫ్యూజ్ అయ్యాడు కాబట్టే మళ్ళీ మేము సెకండ్ ఛాన్స్ ఇచ్చి మాక్సిమం అమౌంట్ అని చెప్పాము. అది తనకు అర్థం కావాలి. తనకన్నా ఎక్కువ ఉండాలి అపోనెంట్ కన్నా అనేది తనకు అర్థం కావాలి. తనకు అర్థం కాలేదు. అది ఎవరి తప్పు? మా తప్పా ఏంటి?" అన్నట్టు మాట్లాడతాడు. యాక్చువల్లీ అది వాళ్ళ తప్పే. అక్కడ తప్పెవరిదంటే శ్రీముఖి తప్పు. ఫస్ట్ డేర్ ఇచ్చింది. క్లియర్‌గా చెప్పలేదు. శ్రీజతో ఏమంటాడంటే, "నీకిచ్చే సలహా ఏంటంటే అతిగా ఆలోచించకు. బిగ్ బాస్ వందల ఎపిసోడ్‌లు, వందల లాంగ్వేజెస్‌లో చేశారు. ఊపుకుంటూ ఊరు నుంచొచ్చి ఇది యాక్చువల్లీ ఇది అన్‌ఫెయిర్ అని చెప్పడానికి నీకంత సీన్ లేదు. నేను కాబట్టి సరదాగా నిన్ను పంపిస్తున్నాను. ఫ్యూచర్‌లో అయితే నీకు చాలా డ్యామేజ్ అవుతది ఇట్లనే చేస్తే" అన్నట్టు చెప్తాడు. తను మాట్లాడడానికి ట్రై చేసినా, "ఓకే. యూ ఆర్ డన్. ఎళ్లి కూర్చో" అని చెప్పేస్తాడనమాట. అంటే అక్కడ ఊరు నుంచి రావడం అనే వర్డ్ అయితే నాకు నచ్చల. అంటే వీళ్ళేదో కామనర్స్ కదా అని చీప్‌గా తీసేసినట్టు అనిపించింది. మేబీ తను చనువు తీసుకొని చెప్పుండొచ్చు నవదీప్. ఆల్రెడీ శ్రీజతో కొంచెం మంచిగానే ర్యాపో ఉంది కాబట్టి అలా చనువు తీసుకొని, ఓకే ఇలానే ఉంటే ఫ్యూచర్‌లో నీకు డ్యామేజ్ అవుతది హౌస్‌లోకి వెళ్ళాక అని సజెషన్ ఇచ్చాడేమో అనిపించింది. కానీ అది చెప్పే విధానం ఇదైతే కాదు. నువ్వు ఊరు నుంచి వచ్చావు అనేది చాలా తప్పు మాట. అంటే వీళ్ళు నార్మల్ పీపుల్ ఛాన్స్ కోసం వచ్చారు. ఏమన్నా పడుంటారు అనైతే అన్నట్టు అనిపించింది నాకైతే. సో అది ఈరోజు జడ్జెస్ బిహేవ్ చేసిందైతే నాకు నచ్చలేదు. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అది గైస్ ఈరోజు వీడియో అయితే. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.